హాయ్ అండి, ఇవాళ రాగి సంగటి నేను అందులోకి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా అయితే చికెన్ బాగా నీట్గా కడిగి పెట్టేసుకొని అందులోకి అయితే స్పైసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు అండ్ సాల్ట్ తర్వాత కలుపుకున్నాము. అసలు సాల్ట్ వేయలేదండి, సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకోండి. నేనైతే ఈ స్పైసెస్ మాత్రమే వేసాను. చూడండి, అవన్నీ నేనైతే ఫస్ట్ కొంచెం కొద్ది కలిపి పక్కన పట్టేసుకుంటే బాగుండిద్ది. ఫస్ట్ మొత్తం అన్నీ వేసేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకుందాము. మ్యాగ్నేట్ చేసి ఒక 10 మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకుంటే బాగుండిద్ది. ఎందుకంటే ముక్కకి కారం ఉప్పు వేయలేదు, మళ్ళీ ఇప్పుడు కలిపేటప్పుడు అయితే వేసేసానండి. ముక్కకు బాగా పడతాయని చెప్పేసి అలాగా వేసాను. నెక్స్ట్ ఒక స్టవ్ మీద అయితే సంగటికి పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసుకున్నాము. కడాయిలో వాటర్ ఉంటే చిటపటలాడిద్ది కదండి. సో అందువల్ల వాటర్ ఉన్నాయి, వంపేశాను. అయినా ఉందేమో చూస్తున్నాను. సో ఒక 3.5 స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి చెక్క లవంగాలు ఫ్లేవర్ కోసమే బాగుండిద్ది. నాన్ వెజ్లోకి దేనిగా చెక్క లవంగాల ఫ్లేవర్ బాగుండిద్ది కదండి. సో అందువల్ల అవి, తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. అవన్నీ కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ కర్రీలోకి కొద్దిగా బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వచ్చింది. మామూలుగా మనం వెజ్ కర్రీస్లో చేసుకునేటప్పుడు అయితే దూరగా వేగితే సరిపోద్ది. ఇందులోకి దూరగా కంటే కొద్దిగా ఇంకొంచెం మగ్గితే ఆనియన్స్ మంచి టేస్ట్ ఉండిద్దండి. అంటే గ్రేవీకి మంచి టేస్ట్ ఉండిద్ది ఆనియన్స్ బాగా ఫ్రై అయితే. పక్క అయితే రైస్ పెట్టాము. అది హైలో పెట్టాము, సిమ్లో పెట్టాము చూడలేదు, హైలోనే పెట్టున్నాము. సో ఫైనల్గా అయితే అయిపోతుంది. ఇది కొద్దిగా పొంగు వస్తే చాలు సంగటికి అయితే. ఆల్రెడీ బియ్యం నానబెట్టేసే ఉంచానండి. బియ్యం ఆల్రెడీ నానబెట్టేసి ఉంచాను 1/2 అవర్ క్రితము. అందువల్ల ఇప్పుడు పొయ్యి మీద పెట్టాను అనమాట. నానితే త్వరగా అవుతుంది కదా రైస్. ఈలోపు అయితే మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. సంగటిలోకి సాల్ట్ కూడా ఒకేసారి వేసుకుంటే మళ్ళీ మర్చిపోకుండా ఉంటామండి. కొద్దిగా వేసేసుకొని తర్వాత ఆనియన్స్ అయితే మగ్గినాయి. వీటిలోకి అయితే కొద్దిగా దూరగా మగ్గితే ఇంకా బాగుంటాయి అన్నమాట. బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ వచ్చేసి ఇందులో వేసుకోవాలి. బాగా మగ్గాలి. ఆనియన్స్ ఎంత మగ్గితే అంత బాగుండిద్దండి టేస్ట్. బాగా నీట్గా మగ్గితేనే బాగుండిద్ది. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న గ్రేవీ వచ్చేసి అందులోకి వేసేసుకోవాలన్నమాట. మీరు ఎలా చేస్తారు చికెన్ కర్రీ? నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను. నాకెందుకు ఒక్కోసారి ఒక్కో స్టైల్లో చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే మగ్గిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ వచ్చేసి అందులో వేసేసుకున్నాము. దాన్ని బాగా కాసేపు మగ్గనిద్దాము. ఆనియన్స్ ఇందులో వచ్చేసి ఆల్రెడీ అన్నీ వేసేసాం కదండి. సాల్ట్ కూడా నేను తర్వాత వేసేసాను, మీరు చూసి వేసుకోండి. ఫస్ట్ అయితే అవి అయితే వేసేసి కాసేపు మూత పెట్టేస్తే మగ్గుతుంది. కాసేపు మూత పెట్టేసుకోండి. కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఇప్పుడైతే మళ్ళీ మూత తీసి చూద్దాము. సో ఫైనల్గా అయితే మగ్గుతుంది. కొద్దిగా మగ్గాలి. చికెన్ కర్రీ ఎప్పుడైనా ఇప్పుడు ఇది సంగట్లోకి కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీతో ఉంటేనే బాగుండిద్ది. చికెన్ కర్రీ ఏదైనా కూడా చాలా బాగుండిద్ది. ఇంకోవైపు అయితే సంగటికి కూడా రెడీ అయిపోతుంది. పొంగు వచ్చేసింది రైస్ అయితే. చూద్దాము, రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఒకవైపు అయితే చికెన్ అయితే మగ్గిపోతుంది, ఒక పక్క రైస్. ఇప్పుడు ఇంకా చికెన్లోకి అయితే ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదండి స్పైసెస్. ఇప్పుడు ఇంకా సాల్టు, కారం మళ్ళీ ఇంకోసారి చూసి వేసుకోండి. సాల్టు, కారం, ధనియాల పొడి నేనైతే అవే వేస్తాను. సాల్టు, కారము, ధనియాల పొడి, గరం మసాలా పౌడరు బాగుంటాయండి. అవి ఎక్కువ మరీ హెవీగా కాకుండా మీడియంగా వేసుకున్నా కానీ బాగుంటుంది. నేనైతే ఎక్కువ హెవీగా వేయను, మీడియంగానే చూసి వేసుకుంటాను. సాల్ట్ ఒకసారి చూసి చెక్ చేసుకొని వేసుకుంటే బాగుండిద్ది. సో మొత్తానికైతే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనకి సంగటిలోకి అన్నాం కదా, కొద్దిగా వాటర్ పోసుకుందాము గ్రేవీలోకి.
అంటే గ్రేవీ ఒక ముగ్గురు నలుగురు ఉన్న వాళ్ళకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటేనే ఎక్కువ బాగుంటుంది కదా, అందుకోసం అన్నమాట. సో మొత్తానికి అయితే ఇప్పుడు రైస్లోకి రాగి పిండి కూడా వేసేసాము, అది అయిపోవస్తుంది. ఈ లోపు అయితే మనకి కర్రీ వాటర్ పోసాం కదా, సో పొద్దాకలు గరిటతో కలబెడితే ఏమవుతుందంటే ముక్క మొత్తం చెదిరిపోతే టేస్ట్ వేరేలా వెళ్ళిపోద్ది. సో కొద్దిగా అలాగా కుదిపితే బాగుండిద్ది అనమాట. నాప్కిన్ తీసుకొని కుదిపేసుకోండి, నీట్గా బాగుండిద్ది. చక్కగా లాస్ట్లో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఈలోపు అయితే మనకి సంగటి కూడా మొత్తం ఉడికిపోయింది. ఇంకా దాన్ని మామూలుగా కలబెట్టేసుకోవడమే. మామూలుగా అయితే మనకి ఊళ్ళల్లో అయితే తెడ్డు ఉండిద్ది. సో ఇప్పుడు తెడ్లేదు కాబట్టి మనకి గరిటె తెడ్డు అనమాట. మా నాన్నమ్మ చేసేటప్పుడు అయితే ఎంత వేడివేడిగా చేసేదో, ఆ వేడివేడి దాని మీద చేస్తుంటే అమ్మ ఇంత వేడి అలా పట్టుకుంటుందిరా బాబు అనిపించేది. మొత్తానికైతే మనకి ప్రిపేర్ అయిపోయింది రాగి సంగటి విత్ చికెన్ కర్రీ. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఫైనల్గా మన వంట అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో రాగి సంగటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.